Hi all, welcome to our channel You and See Vlogs with Uma and Chinu. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే చికెన్ ఇంకా బేజ. మరి వీటికి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసే విధానం చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకొని అరకిలో చికెన్ ఇది దీంట్లో బాగా కలిపి పక్కన పెట్టుకోవడానికి మంచి కలుపుకోవాలి. ముక్కలకు అన్నిటికీ కలిసేలాగా అలా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుందా లేదా చూస్తూ ఉండాలి. ఆయిల్ వేడెక్కేసాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపినాక ఒక 5 నిమిషాల తర్వాత ఏం చేయాలంటే దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అది కలపాలి. అది కలుపుతూ ఉంటే పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు బంగారం కలర్ వచ్చేంత వరకు వేపుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అనుకోండి. పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసుకొని ఇవి రెండు కలిపి కలుపుతూ ఉండాలి. అట్లా కలుపుతూ ఉండాలంటే అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉండాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉండడానికి. అల్లం అడుగంటిపోయి టేస్ట్ మారిపోతుంది అన్నట్లు. అందుకోసమని అట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ వేసేసుకొని అలా గట్టితోనే చికెన్ వేసుకుంటూ ఉండాలి. వెడల్పుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలనంటే దాన్ని చికెన్ మొత్తానికి గరిటెతోనే చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఉల్లిపాయలు చికెను అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. కిందికి మీదికి అలా కలిపి ఏం చేయాలి, మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనియాలి. అలా ఉడుకుతా తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి నూనె అంతా పైకి తేలిపోతుంది. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం వాటర్ పోసుకోని అవసరం లేదు. ఆ వాటర్ బయటకు వచ్చి చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఒక టమాటా సన్నగా తరుక్కొని దాన్ని వెడల్పుగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి దాన్ని కలపాలి. అలా కలుపుతూ ఉండాలి. మొత్తం టమాటాలు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయ్యాక తీసి మళ్ళీ దాంట్లో ఏం చేయాలంటే ఒక కరివేపాకు రెమ్మలు ఒక 2 శుభ్రంగా కడిగేసుకొని కరివేపాకుని అలా పైన చుట్టూరుగా చల్లుకోవాలి. అలా చుట్టూరుగా చల్లుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేయాలి. చుట్టుముట్టు కలపక్కర్లేదు. అలా పెట్టేసి ఒక తిప్పు తిప్పి మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు మగ్గనిస్తూ ఉండాలి. అలా మగ్గుతూ ఉంటుంది. మగ్గిన తర్వాత కొంచెం సేపటికి గరం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం సేపటికి అలా ఒకసారి కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఒక ముక్క అలా ఉడుకుతుందా లేదా అన్నట్లుగా తీసి అలా ఉడికింది, ముక్క ఉడికిపోయింది, మీకు అలా చించుకుంటే తెలిసిపోతుంది అన్నట్లు. ఇప్పుడు కూర మొత్తం ఉడికేసిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం లైట్గా కొత్తిమీర జల్లేసుకున్నాక దీని మీద అలా మంచిగా అట్లా చల్లుకుంటూ ఉండాలి. చుట్టూరత చల్లుకొని ఇప్పుడు దానికి మూత పెట్టేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ. మరి ఇంకేంటి, కుమ్మేయండి. చెప్పటం మర్చిపోయాను, మన ఛానల్కి ఇన్స్టా పేజీ ఉంది, స్క్రీన్ షాట్ పెట్టాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ బేజా ఫ్రై ఎలా చేద్దామో చూద్దామా. గిన్నెలో నీళ్ళు పెట్టేసుకుని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయ పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు పక్కన పెట్టేసుకొని బేజాని అందులో వేసి క్లీన్ చేసుకోవాలి. బేజా నేను చూపించట్లేనండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చూసే వాళ్ళకి అని చెప్పేసి అని చూపించట్లేను. పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని బాండీలో 2 స్పూన్లు నూనె వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయని కాస్త కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, అది కూడా కొంచెం సేపు అయిన తర్వాత పచ్చిమిరపకాయ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దాన్ని కలుపుతూ ఉండాలి.
కలపాలి. అలా కలిపిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసుకొని కలపాలి. అలా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, అర స్పూన్ ఉంటుందండి పసుపు, అర స్పూన్ పసుపు వేసేసుకొని కలపాలి. కలిపిన తర్వాత బేజాన్ ఏం చేయాలి, క్లీన్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు అందులో వేసేసుకొని ఎక్కువ తిప్పొద్దండి, మామూలుగా తిప్పుతూ ఉండాలి. లేకపోతే ఎక్కువ తిప్పితే విరిగిపోతూ ఉంటుంది. బాగా మూత పెట్టేసుకొని తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. అలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు మాడిపోతూ ఉంటుంది. సన్న మంట మీద పెట్టాలి. సన్న మంట మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది ఎగ్ పొట్టులాగా కనిపిస్తుందండి మనకు, కానీ ఇది బేజా ఫ్రై. అట్లా కొంచెం లావుగా ఉంటే కొంచెం అలా గరిటెతోని కొంచెం అట్లా అట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అర స్పూను ఉప్పు వేసేసుకోవాలి, సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మెల్లిగా కలపాలి. మెల్లిగా కలుపుతూ ఉండాలి. అట్లా మెల్లిగా గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపితే అది మొత్తం ఇరిగిపోతుంది అన్నట్లు. అట్లా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత సగంలో సగం టమాటా, ఫుల్ టమాటా కాదు, సగంలో సగం టమాటా. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండటం కోసానికి టమాటా వేసుకుంటాము. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మానేసుకోవచ్చు అండి. దాంట్లో పెద్ద వేయాలి అన్నది ఏమీ లేదు, అది మీ ఇష్టం. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ అట్లా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. టమాటా కూడా మొత్తం ఉడికేలాగా అట్లా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం సేపు అయ్యాక కారపొడి వేసేయాలి. ఒక అర స్పూన్ కారం వేస్తున్నానండి నేను, ఎక్కువ వేయట్లేదు, అర స్పూనే. ఎక్కువ వేసుకుంటే మీకు బాగా కారం అయిపోతుంది. అట్లా దాన్ని కారం వేసేసుకొని మెల్లిగా కలపాలి. బాగా స్పీడ్గా కలపొద్దు. అట్లా మెల్లగా 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 తిప్పి, నేనైతే ఇందులో గరం మసాలా అయితే వేయట్లేను, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు. అట్లా అన్నట్లు ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పలేదు అనుకోద్ది. మూత తీసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర మెల్లిగా తీసుకోవాలి. తీసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. కొత్తిమీర కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని మెల్లిగా అలా చుట్టూరుగా చల్లుతూ ఉండాలి. చల్లేసి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అన్నట్లు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి. స్టవ్ ఆపేసి మీకు ఈ 2 ఐటమ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గంట కొట్టండి ఫ్రెండ్స్.